ఏపీలో భారీ వర్షాలు వరదల నష్టంపై కేంద్ర బృందం అధ్యయనం ప్రారంభించింది. తాడేపల్లిలో కేంద్ర బృందంతో సమావేశమైన రాష్ట్ర అధికారులు వరద సహాయక చర్యల్లో సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు అహర్నిశలు పనిచేసిన తీరును వివరించారు. అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముంపు ప్రాంతాలు, సహాయక చర్యలను కేంద్ర బృందానికి వివరించారు. విజయవాడ పురపాలకలో వరద ప్రభావిత ప్రాంతాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించారు అధికారులు. ఇక దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, గృహోపకరణాలను సిబ్బందితో మరమ్మతులు చేయిస్తున్నామని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. సుమిత్ర, ఈ రోజు ఎస్డిఎంఏ కార్యాలయానికి ఉదయం కేంద్ర బృందం చేరుకున్న వెంటనే వివిధ శాఖ అధికారులందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. వారితో ఏ శాఖకు ఎంతెంత నష్టం వచ్చింది ఏంటనేది పూర్తి స్థాయిలో నివేదిక ద్వారా వారికి వెల్లడించారు. 10 రోజుల పాటు కలెక్టరేట్ లోనే చంద్రబాబు ఉండి మొత్తం జరిగినటువంటి వరద నుంచి ప్రజలను బయటపడేయడానికి కృషి చేశారని చెప్పడం జరిగింది. లక్షలాది మంది ఇళ్ల నీటి మునిగాయనే విషయాన్ని కూడా ఆయనకు తెలియజేయడంతో పాటు 6,882 కోట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లుగా వెల్లడించారు. అదే సమయంలో మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు కూడా పెనమలూరు మండలంలోని యనమల కుదురులో దెబ్బతిన్న ఆర్డబ్ల్యూఎస్, సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లను కేంద్ర బృందం పరిశీలించింది. తర్వాత కంకిపాడు మండలంలోని పెదపులిపాక గ్రామంలో దెబ్బతిన్న గృహాలను, ఉద్యానవన పంటలను పరిశీలించారు. అనంతరం పెనమలూరు మండలం, చోడవరం, కంకిపాడు మండలం, మద్దూరు గ్రామాల్లో దెబ్బతిన్న వ్యవసాయ పంటలను ప్రత్యేకంగా పరిశీలించారు. అదేవిధంగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరులో దెబ్బతిన్న కంకిపాడు రొయ్యూరు రహదారిని కేంద్ర బృందం పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గం గుండా పామరు మీదుగా గురువారం చేరుకుని సాయంత్రం 5 గంటలకు కేంద్ర బృందం గురువారం చేరుకుంటుంది. 5:30 గంటలకు నందివాడలో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకుని నేట మునిగిన ప్రాంతాలను పరిశీలించి చివరకు క్షేత్రస్థాయి పర్యటన ముగిస్తారు. అయితే ఈ రోజు ఉదయం రాష్ట్ర అధికారులతో జరిగిన సమావేశంలో ఏవైతే ఎంత మేరకు నష్టం జరిగిందనే విషయాన్ని ఆర్పి సిసోడియా వారికి వివరించడం జరిగింది. వారితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా తమ శాఖలకు జరిగిన నష్టాన్ని, వరద అంచనా చెప్పడం జరిగింది. అసలు వరద ఎలా వచ్చింది, ఎలా ఫ్లాష్ ఫ్లడ్ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. అదే సమయంలో ఒకేసారి ఋతుపవనాలు, మరోవైపు అల్పపీడన ద్రోణి ఏర్పడడం, పైన ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడం, ఇవన్నీ కూడా ఫ్లాష్ ఫ్లడ్ రావడానికి కారణం. దీనివల్ల నష్టం ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఆఫ్ ది రికార్డ్ మనకు తెలిసిన సమాచారం దీన్ని నేషనల్ కెలామిటీగా కూడా ప్రకటించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అధికారులు కేంద్ర అధికారులను కోరారు. మొత్తం 6 సభ్యుల బృందం అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 6 సభ్యుల బృందం రాష్ట్రానికి రాగా 3 బాపట్ల జిల్లాకు, 3 కృష్ణా జిల్లాకు నేడు పర్యటనకు వెళ్లారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుతం అయితే పర్యటన కొనసాగుతుంది. పర్యటన పూర్తయిన తర్వాత రేపు ఎన్టీఆర్ జిల్లాలోను, అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా పర్యటించిన తర్వాత రేపు సాయంత్రం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 6,882 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించగా ఈ నష్టం అనేది మరింత పెరిగే అవకాశం అయితే లేకపోలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ బృందం నష్టం అంచనాకు ఇది 2వ బృందం రావడం 1 వారం రోజుల వ్యవధిలోనే. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బృందం పూర్తి స్థాయి నివేదిక కేంద్రానికి సబ్మిట్ చేయనుంది. తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన సాయం ఏ మేరకు వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ సాయం మీద సాయం ఇవ్వనంత ఇతోరికంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోరింది. ముఖ్యమంత్రి ప్రధానితోనే, అదేవిధంగా హోంశాఖ మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. హోంశాఖ జాయింట్ సెక్రటరీ అయినటువంటి అనిల్ సుబ్రహ్మణ్యం ఖచ్చితంగా ఈ నివేదికను మొత్తం ఎంత నష్టం జరిగిందనే దాని మీద ప్రాథమిక అంచనాల కంటే ఎక్కువగా జరిగినట్టుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయి రేపు సాయంత్రానికి ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.